నమస్కారం. నేను మీ రాజని. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మజాని. ఇప్పటివరకు మీరు నా ఛానల్లో చూసుండకపోతే వెంటనే నా ఛానల్లో ఇంకా బోల్డ్ అని వీడియోస్ ఉన్నాయి, అవన్నీ కూడా వెళ్ళి చూసేయండి. లాస్ట్ వీక్ నేను ఒక మ్యాథ్స్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. హౌ టు ఇంట్రడ్యూస్ నెంబర్స్ టు కిడ్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేశాను. న్యాచురల్ వేలో పిల్లలకి ఎలా నెంబర్స్ ఇంట్రడ్యూస్ చేయాలి, మన ఇంట్లో ఉండే వాటితో, బొమ్మలతో కానీ డిఐవైతో కానీ అని డిస్కస్ చేశాను. ఒకసారి ఆ వీడియో చూడండి. ఇది పార్ట్ 2. అండ్ దీనిలో ఏం చెప్తూ పోతున్నా అంటే, కొంతమంది సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అడిగారు అండ్ ఈ అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ అనే టాపిక్ గురించి నేను మాట్లాడాను. సో ఇలా న్యాచురల్గా నేను చెప్పించడం వల్ల పిల్లలకి ఎప్పటికీ కాన్సెప్ట్ అర్థమయ్యి గుర్తుండిపోతుంది. మనం అలా కాకుండా బట్టికొచ్చి చెప్పించామనుకోండి, వాళ్ళకి అర్థం కాదు, తప్పులు చేస్తారు, దాని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ చూపించారు. అండ్ వీటి కోసం మనం ప్రత్యేకంగా బయట నుంచి ఏం కొనుక్కోరాల్సిన అవసరం లేదు, ఇంట్లో ఉండే వాటితోనే చేసుకోవచ్చు. అండ్ ఈ టాపిక్ మీద నేను ఆల్రెడీ కొన్ని పోస్ట్ కూడా చేస్తున్నాను ఇన్స్టాగ్రామ్లో. అవి నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఒకసారి ఆ లింక్స్ కూడా చూడండి. మీకు డిఐవై అనేది ఎంత ఈజీగా చూపించవచ్చు, చేయించవచ్చు అనేది అర్థమవుతుంది. సో జనరల్గా మన ఇళ్ళల్లో, అందరి ఇళ్ళల్లో స్పూన్స్ ఉంటాయి. స్టీల్ స్పూన్స్ కానీ, స్టీల్ కప్స్ కానీ, ప్లాస్టిక్ కప్స్, డిఫరెంట్ సైజెస్ ఉంటాయి, అవునా? అండ్ బాటిల్స్ కూడా ఉంటాయి, గ్లాసెస్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా పిల్లలకి లైన్గా పెట్టివ్వండి. పెట్టించిన తర్వాత వాటిలో చిన్నది ఏది, మీడియం సైజ్ ఏది, లార్జ్ సైజ్ ఏది అనేది చెప్పించండి. ఎప్పుడైనా సరే మనం పిల్లలకి ఏదైనా ఇంట్రడ్యూస్ చేసినప్పుడు సింగిల్ వర్డ్స్ యూజ్ చేయండి. స్మాల్, మీడియం, బిగ్. దిస్ ఈజ్ వెరీ స్మాల్ అంటే మనం ఏం హైలైట్ చేస్తున్నాం అంటే ఆ వర్డ్ని హైలైట్ చేస్తున్నాం, వాళ్ళకి గుర్తుంటుంది. టూ మచ్ ఫ్రేజ్ ఇచ్చినప్పుడు వాళ్ళకి గుర్తుండదు అండ్ కన్ఫ్యూజ్ అవుతారు. కొత్త వర్డ్స్ ఇంట్రడ్యూస్ చేయడం తప్పలేదు, కానీ కాన్సెప్ట్ ఏదైనా చెప్పేటప్పుడు కరెక్ట్గా కాన్సెప్ట్కి మ్యాచ్ అయ్యే వర్డ్ చెప్పాలి. సో ఈ స్పూన్స్ ఇచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇవి మనము, నా దగ్గర ఉన్న బ్లాక్స్, ఇవి డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి. సో ఇదొక సైజు, ఇదొక సైజ్, ఇలాంటివి మీరు డిఫరెంట్ సైజెస్లో పెట్టచ్చు. సో ఇలా పెట్టినప్పుడు ఏంటి అంటే వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. ఇక్కడ మీకు కౌంటింగ్ కూడా వస్తుంది, 1 2 3 4 కౌంటింగ్ వస్తుంది. అట్ ద సేమ్ టైం వీటిలో అసెండింగ్ ఆర్డర్ ఏది, డిసెండింగ్ ఆర్డర్ ఏది అని కూడా తెలుస్తుంది. అసెండింగ్ ఆర్డర్ ఈజ్ నథింగ్ బట్ స్మాల్ టు బిగ్, డిసెండింగ్ ఆర్డర్ బిగ్ టు స్మాల్. సో పిల్లలకి మనం ఎలా నేర్పించవచ్చు అంటే అసెండింగ్ స్మాల్ టు బిగ్, డిసెండింగ్ బిగ్ టు స్మాల్. సో చిన్న షార్ట్ వర్డ్స్ పెట్టుకుందాం, వాళ్ళకి గుర్తుంటుంది. అండ్ వీళ్ళు మీరు అసెండింగ్ ఆర్డర్లో పెట్టమని అంటే అసెండింగ్ ఆర్డర్ పెడతారు. డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయండి అని చెప్పండి. అంటే ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి కాబట్టి నేను చెప్తున్నాను. ఇదే సేమ్ వేని మీరు కింద ఈ బ్లాక్స్ కాబట్టి స్టాక్ చేసాము, ఫోర్క్స్ కానీ, స్పూన్స్ కానీ, నైఫ్స్ కానీ మీరు లైన్గా, నైఫ్స్ ఇచ్చేటప్పుడు జాగ్రత్త, ఫోర్క్స్ కూడా జాగ్రత్త, ప్లాస్టిక్వి అంత షార్ప్గా లేనివి ఇవ్వండి. సో అవి లైన్గా పెట్టచ్చు, పక్కన పెట్టి అసెండింగ్ ఫస్ట్ చిన్నది ఏది, పెద్దది ఏది అలా పెట్టమని చెప్పండి, పిల్లలు పెడతారు. సో ఇలా మనం కిచెన్లో ఉన్నవి యుటెన్సిల్స్ యూస్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మన దగ్గర ఫొటోస్ ఉంటాయి కదా, పిల్లలు చిన్నప్పటి నుంచి తీసిన ఫొటోస్ ఉంటాయి, ఆ ఫొటోస్ అన్నీ కూడా తీసుకొని అవి అసెండింగ్ ఆర్డర్లో పెట్టమనండి. ఎలా పెడతారంటే 3 months బేబీ, 5 months బేబీ, 6 months బేబీ అనేది పెట్టడం కొంచెం కష్టం పిల్లలకి. అదే మీకు 6 months బేబీ ఎప్పటిది, 1 year కిడ్ది, 2 year కిడ్ ఫోటో, థర్డ్ ఇయర్ ఫోటో, 4th year ఫోటో, ఇలా 4 photos 5 photos ఇచ్చి దాన్ని అసెండింగ్ ఆర్డర్ పెట్టమంటే వాళ్ళకి అర్థమవుతుంది. సో ఇలా మనం అసెండింగ్ ఆర్డర్ ఇంట్రడ్యూస్ చేయొచ్చు. అన్నిటికి మించి మనం ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయాల్సింది ఏంటంటే కనీసం ఒక 2 digit లెటర్ వరకు వాళ్ళకి నెంబర్స్ రావాలి. ఒక 1 to 20 అయినా రావాలండి. ఎందుకంటే మనం 2 digit వాళ్ళకి ఇస్తున్నప్పుడు కొంచెం అర్థమవుతుంది. లేదు మీరు 1 to 10 ఇంట్రడ్యూస్ చేశారు అంటే అసెండింగ్ 1 to 10 వరకే చెప్పించండి. అంటే మీరు 11 తర్వాత చెప్పించారంటే వాళ్ళకి మళ్ళీ ఇంట్రడ్యూస్ చేయని నెంబర్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. జనరల్గా అయితే 1 to 99 వస్తే అది చాలా ఈజీ అవుతుంది. సో ఒకటేసారి పెద్ద పెద్ద నెంబర్స్కి వెళ్ళిపోకుండా 2 digit నెంబర్స్, 3 digit నెంబర్స్కి వెళ్ళకుండా సింగిల్ డిజిట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. వన్స్ వాళ్ళకి గ్రిప్ వచ్చింది, కాన్ఫిడెన్స్ ఉంది అంటే ఇంట్రడ్యూస్ చేయండి. ఇలా మన దగ్గర ఉన్న స్పూన్స్, కప్స్, ప్లాస్టిక్ ప్లేట్స్ కానీ, సో డిఫరెంట్ మన ఇప్పుడు కూరగాయలు ఉన్నాయి, కూరగాయలు వెరీ హెల్ప్ఫుల్. అండ్ ఫ్రూట్స్ కూడా డిఫరెంట్ సైజెస్ ఉంటాయి మన దగ్గర. కొన్ని సొరకాయలు ఉంటాయి, పొట్లకాయలు ఉంటాయి, మునక్కాయలు ఉంటాయి, కాకరకాయలు ఉంటాయి, ఇవన్నీ డిఫరెంట్ సైజెస్ కదా. కూరగాయలు తెచ్చినప్పుడు పిల్లలు ఎలాగో కూర్చోంటారు, సో అప్పుడు ఇచ్చి వీటిలో డిఫరెంట్ సైజెస్ అరేంజ్ చేయమని చెప్పండి, ఏమీ పాడు చేయరు, కొంచెం వాళ్ళకి కూడా మంచిగా నేర్పిద్దాం. ఈ అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ అనేది మనము కలర్ పెన్సిల్స్, స్టాకింగ్ బ్లాక్స్ ఉన్నాయి అండ్ స్టాకింగ్ కప్స్ ఉంటాయి. ముందు నేను చూసిన వీడియో ఉంటే కనుక ఒక స్టాకింగ్ కప్ని ఎన్ని వేస్ట్ యూజ్ చేయాలని చూపించాను, ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. అండ్ ఆ స్టాకింగ్ కప్స్తో అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ కూడా నేర్పించవచ్చు. అలాగే మన దగ్గర కుషన్స్, సోఫా కుషన్స్ ఉంటాయి కదా, ఆర్ పిల్లోస్ ఉంటాయి కదా, ఆ పిల్లోస్ కూడా ఇవ్వండి. డిఫరెంట్ సైజెస్లో ఉన్న పిల్లోస్ ఇచ్చిన, కుషన్స్ ఇచ్చిన, అది కూడా అసెండింగ్ అండ్ డిసెండింగ్కి కూడా హెల్ప్ అవుతాయి. అలాగే రెయిన్బో స్టాక్స్, ఈ రెయిన్బో స్టాక్స్ని
అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్లో ఇలా కూడా స్టాక్ చేసుకోవడం పిల్లలకి నేర్పించవచ్చు. సో ఇలా కలర్స్ తెలుస్తాయి, వాళ్ళకి సైజెస్ తెలుస్తాయి, టర్మ్స్ అంటే స్మాల్ మీడియం లార్జ్ తెలుస్తుంది, కౌంటింగ్ కూడా తెలుస్తాయి. దాని తర్వాత మనకు మాంటెసరీ రాడ్స్ అనేవి దొరుకుతాయి. సో కొంచెం మాంటెసరీ రాడ్స్ కొంచెం సిమిలర్గా ఉంటాయి చూడ్డానికి వీటికి వాటికి. అవి కూడా మీకు అవి స్పెసిఫిక్గా మనం మాంటెసరీ రాడ్స్ కౌంటింగ్కి అండ్ ఈ సైజ్ వేరియేషన్స్ కోసం ఎక్కువ యూస్ చేస్తాము. మేము యూస్ చేసింది ఎక్కువ ఫోటోస్ ఇవన్నీ కూడా బాగా హెల్ప్ అయ్యాయి. అండ్ ఇవి మనకు అమెజాన్లో దొరుకుతుంది అండ్ ఎక్కువ ప్రైస్ కూడా ఉండవు, లోకల్లో కూడా ఉంటాయి. ఇవి మీకు కౌంటింగ్కి యూజ్ అవుతాయి అండ్ వేరియస్ అంటే ఎన్ని వేస్ అంటే అన్ని వేస్లో యూజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇంకా మన ఎలివేటర్ అంటే లిఫ్ట్లో నెంబర్స్ బటన్స్ ఉంటాయి కదా, మీ ఇల్లు మీ అపార్ట్మెంట్ 7 ఫ్లోర్స్ అనుకోండి, ఎలివేటర్లో నిల్చున్నారనుకోండి 1 to 7 అంటే అక్కడ కూడా అసెండింగ్ ఆర్డర్స్ అని చెప్పించవచ్చు. లేదు అంటే మనకు మెట్లు స్టేర్ కేస్ ఉంటుంది కదా, స్టేర్ కేస్లో మెట్లు పైనుంచి కిందకి దిగేటప్పుడు డౌన్ టు అప్ అంటే బిగ్ టు స్మాల్. సో అలా కూడా మనం డిసెండింగ్ ఆర్డర్ అసెండింగ్ ఆర్డర్స్ అలా కూడా చెప్పించవచ్చు. ఇవన్నీ ఏంటంటే న్యాచురల్ వేస్ అండ్ ప్లే బేస్డ్ మెథడ్స్ కాబట్టి పిల్లలకి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకి మనము ఈ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనమాట. సో ఎప్పటికీ ఆడుకుంటూ గుర్తుపెట్టుకోవడానికి చదువు ఆట రెండు ఒకటేసారి వస్తుంది. ఈ అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ని మనము క్లాక్ని చూపించి కూడా పిల్లలకి చెప్పించవచ్చు. 12 to 1 అంటే 1 to 12 చెప్పించవచ్చు. అంటే ఇలా తిరిగితే అసెండింగ్ ఆర్డర్, సో 12 to 1 తిరిగితే డిసెండింగ్ ఆర్డర్. సో ఇలా కూడా మనం బిగ్ టు స్మాల్ అనేది ఇంట్రడ్యూస్ చేయొచ్చు. దాంతోపాటు మన ఇంట్లో జనరల్గా బాటిల్స్ ఉంటాయి. సో డిఫరెంట్ బాటిల్ సైజ్ ఉంటాయి, అవి ఇంట్రడ్యూస్ చేసుకోవడం వాళ్ళకి సైజెస్ వారీగా మనము అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ అనేది మనం ఇంట్రడ్యూస్ చేయొచ్చు. దాంతోపాటు ప్లాంట్ కూడా మనం హెల్ప్ అవుతుంది. ఎలా అంటే మనకు చెట్టు పైన ఉంటుంది, వేర్లు కింద ఉంటాయి. సో మనం ఫస్ట్ ఏది వస్తుంది, రూట్ తర్వాత చిన్న ప్లాంట్ సీడ్ స్టార్ట్ అవుతుంది, సీడ్ తర్వాత రూట్స్ వస్తాయి, రూట్ చిన్న సాప్లింగ్ అవుతుంది. సో దీన్ని కూడా అసెండింగ్ ఆర్డర్ చెప్పించవచ్చు. ఇఫ్ యూ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ అబౌట్ ద ప్లాంట్ సైకిల్, మీరు ఇది ఇంట్రడ్యూస్ చేసినట్టయితే వాళ్ళకి బాగా గుర్తుంటుంది. ఎందుకంటే ప్రతిరోజు చెట్లు చూస్తుంటారు కదా, కింద ఫస్ట్ ఏముంటుంది. సో అలా కూడా ఇంట్రడ్యూస్ చేయించవచ్చు. అండ్ కమింగ్ టు ద పార్ట్ ఆఫ్ పాప్సికల్ స్టిక్స్, ఇక్కడ మన ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి కదా, ఈ ఐస్ క్రీమ్ స్టిక్స్ని నేను ఇలా నెంబర్ రాసేసి డాట్స్ పెట్టాను. సో మనం ఇలా డిఫరెంట్ ఐస్ క్రీమ్ స్టిక్స్ మీద 1 to 10 డాట్స్ పెట్టి 1 dot 2 dot 3 dot అలా 10 డాట్స్ వరకు పెట్టి అసెండింగ్ ఆర్డర్ కూడా మనల్ని అరేంజ్ చేయమని చెప్పచ్చు. అంటే ఇక్కడ 1 2 అనేది నెంబర్స్ రాయండి, వాళ్ళకి ఫస్ట్లో ఇనిషియల్గా ఈజీ అవుతుంది. సో గుర్తుండిపోతుంది నెంబర్ ఎలా ఉంటుంది, నెంబర్ ఎలా రాస్తారు అనేది కూడా గుర్తుంటుంది అనమాట. అండ్ అవి మీరు అసెండింగ్ 1 to 10 అసెండింగ్, డిసెండింగ్ 10 to 1. సో అలా పెట్టించిన ఇది ఇంకా ప్లేస్ బేస్డ్ మెథడ్, మనం డిఐవై ఎన్ని చేయగలిగితే అన్ని. దీంతో పాటు మనం కావాలంటే కార్డ్బోర్డ్ని కూడా మీరు అట్ట ముక్కను తీసుకొని కట్ చేసి దాన్ని డిఫరెంట్ రెక్టాంగులర్ సైజెస్గా కట్ చేసుకొని కూడా చేయొచ్చు. ఒకవేళ మీ దగ్గర పాప్సికల్ స్టిక్స్ లేకపోతే చెప్తున్నాను, అట్ట ముక్కలు ఇంట్లో అందరి దగ్గర ఉంటాయి కాబట్టి యూ కెన్ ట్రై విత్ దట్ టు. స్ట్రాస్ ఉంటాయి కదా, జ్యూస్ తాగే స్ట్రాస్ కానీ టెంకా నీళ్ళు తాగే స్ట్రాస్ని కూడా డిఫరెంట్ సైజెస్లో కట్ చేసి అవి కూడా మనము పిల్లలకి అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ అని నేర్పించవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నేను ఇలా పైప్ క్లీనర్స్ తీసుకొని బీట్స్ పెట్టాను. ఇది నేను ముందు ఒక వీడియో కూడా చేస్తున్నాను. సో ఆ వీడియోకి యూజ్ అయిందనమాట. ప్లేస్ వాల్యూస్ కోసం నేను ఇది చేశాను, దీనికి కూడా యూజ్ చేస్తున్నాను. బీట్స్ ఇలా పెట్టేసి ఇలా లాక్ చేసేసాను. ఇప్పుడు ఇవి సైజెస్ యూజ్ చేసుకొని వీళ్ళు స్మాల్ టు బిగ్ ఇంట్రడ్యూస్ చేయొచ్చు. నా దగ్గర 10 బీట్స్ 9 బీట్స్ 8 బీట్స్ 7 బీట్స్ కూడా ఉన్నాయి. సో కౌంట్ చేస్తూ అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ వీటితో కూడా పెట్టించవచ్చు. ఇంతే కాదు, మన దగ్గర ట్రయాంగిల్స్ డిఫరెంట్ షేప్స్ ఉన్నాయనుకోండి, సో ఇవి కూడా మనము అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్లో పెట్టించవచ్చు. లేదు అంటే ఇందాక నేను చెప్పినట్టు కార్డ్బోర్డ్ తీసుకుని అది కట్ చేసి చేయొచ్చు. అండ్ ఇంతే కాదు, మన దగ్గర ఇంట్లో కానీ బయట కానీ ఎప్పుడైనా పిల్లలకి గేమ్స్ ఆడిపించినప్పుడు బోర్డ్ గేమ్స్ అంటారు కదా, సో ఇలాంటి బింగో అనమాట, దీన్ని హౌసీ అని కూడా అంటారు. సో ఈ గేమ్స్ జనరల్గా ఉంటాయి అండ్ ఇవి ఎక్కువ కాస్ట్ కూడా పడదు. ఇది 250 to 300 లోపలే పడుతుంది అమెజాన్లో. ఇది మల్టిపుల్ వేస్లో యూస్ చేసుకోవచ్చు. నేను ఇది ఫస్ట్ బాబుకి 1 to 90 నెంబర్స్ అవి ఇంట్రడ్యూస్ చేయడానికి చెప్పించాను. అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ అండ్ మధ్యలో మిస్సింగ్, సో వీటి మీద ఇంకా నెంబర్స్ కూడా ఉంటాయి అన్నమాట, నెంబర్ బ్లాక్స్ కూడా ఉంటాయి. సో హౌసీని మనము అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ని ఇంట్రడ్యూస్ చేయించడానికి నేర్పించు. ఎందుకంటే ఇక్కడ చాలా ఈజీగా ఉంది, 1 నుంచి 10 వరకు ఉంది. సో దిస్ ఈజ్ అసెండింగ్ ఆర్డర్ అండ్ 10 to 1 ఈజ్ అ డిసెండింగ్ ఆర్డర్. సో వాళ్ళకి ఈ టర్మ్స్ గుర్తుంటే వాళ్ళకి ఈజీగా చెప్పించవచ్చు.
అలాగే మనము స్నేక్ అండ్ ల్యాడర్ గేమ్లో కూడా మనము నీట్గా అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ చెప్పించవచ్చు. అట్ ద సేమ్ టైం బిజినెస్ గేమ్స్ ఉంటాయి కదా, విచ్ ఇస్ నథింగ్ బట్ మోనోపోలీ. సో దాని నుంచి కూడా మనము అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ అనేది నేర్పించవచ్చు అనమాట. సో ఇలాంటివి బోల్డ్ అంటే బోల్డ్ అన్ని గేమ్స్ ఉంటాయి, అవన్నీ కూడా మనం ఎక్స్ప్లోర్ చేసే దాని మీద ఉంటుంది. అండ్ కొన్ని డిఐవై కూడా చేస్తున్నాను, ఒకవేళ మీరు చూసిండకపోతే ఒకసారి కింద లింక్స్ ఇచ్చేస్తే చూడండి. సో అదనమాట ఈరోజు టాపిక్, హౌ టు ఇంట్రడ్యూస్ అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ టు యువర్ కిడ్స్ ఇన్ ద న్యాచురల్ వే. సో అదనమాట ఇవాళ టాపిక్. మళ్ళీ ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చేస్తాను. నా ఛానల్లో ఇంకా హోమ్ స్కూలింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి, అండ్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్, పేరెంటింగ్ రిలేటెడ్ వ్లాగ్స్, రెసిపీస్, ట్రావెల్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒకసారి మీరు చూసిండకపోతే చూసేయండి. అండ్ మ్యాథ్స్ రిలేటెడ్వి మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలి అంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అవ్వడం మర్చిపోవద్దు. సో మీరు ఏమైనా టాపిక్స్ చెప్తే దాని గురించి నేను డిస్కస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి న్యాచురల్ వేస్లో ట్రై చేస్తాను. మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టు అయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి, అండ్ ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇట్లా మీ రాజీ అమ్మజాని.